ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మాజీ మంత్రి రోజా మీద టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే భానుప్రకాష్ వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేశారు. రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి అన్నారు జగన్. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక నోటికి వచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. సోదరి 2 సార్లు ఎమ్మెల్యేగాను మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు అన్నారు జగన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర లైవ్ లో అందిస్తారు. రవీంద్ర, మాజీ మంత్రి ఆర్కే రోజా మీద తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. కొద్దిసేపు క్రితమే ఆయన ఒక ట్వీట్ పెట్టడం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి దుష్ట సంప్రదాయం, నీచమైనటువంటి వ్యాఖ్యల గురించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ట్వీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆర్కే రోజా నగరిలో గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహిళ. అలాంటి ఆమె ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక దుర్మార్గాలు, అట్లాగే ప్రజలకు సంబంధించి చేయాల్సినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయని నేపథ్యంలో వాటన్నింటినీ గట్టిగా ప్రశ్నిస్తూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఆమెను టార్గెట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలు అత్యంత దారుణంగా నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా ట్వీట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితం ఆమె వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా కనీసం పోలీసులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సాక్ష్యాధారాలు సహా లోకల్ గా నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యలను వీడియోలు, ఆడియో రూపంలో తీసుకెళ్లి సాక్ష్యాల రూపంలో పోలీసులకు చూపించినప్పుడు కూడా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. పైగా పోలీసులే ఆమె పట్ల దురుసుగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ట్వీట్ కూడా పెట్టారు. వెంటనే భానుప్రకాష్ ను అరెస్టు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధానంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే కాదు గతంలో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలను టార్గెట్ చేసుకుని ఏ విధంగా ఆయన చేస్తున్నటువంటి కుట్రలు ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటపెట్టారు వైఎస్ జగన్. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ పార్టీని తెలుగుదేశం పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళకు సంబంధించి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ పార్టీని కైవసం చేసుకున్నారో వివరంగా తెలియజేయడంతో పాటు అప్పటి నుంచి కూడా చంద్రబాబు అదే విధంగా మహిళలను టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. వారి వ్యక్తిత్వ హనుమాన్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబును చూసి ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా గలం వేపితే కనుక వారి మీద టార్గెట్ చేసుకుని ఈ విధంగా వ్యక్తిత్వ హనుమాన్కి పాల్పడే విధంగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేసినటువంటి పరిస్థితిని ఆయన తేడా తెలియజేశారు. గతంలో మాజీ మంత్రి విడదల రజనీతో పాటు కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హార్కేకి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా ఉదహరిస్తూ ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నిస్తూనే ప్రస్తుతం ఆ నగర ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.